నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను ఒక ట్రేడర్గా మాట్లాడటం లేదు, మోసపోతున్న వేలాది మంది బిడ్డల తండ్రిగా మాట్లాడుతున్నాను. నా కళ్ళ ముందే నా కొడుకు ట్రేడింగ్ మాయలో పడి నలిగిపోతుంటే చూడలేక ఈ వ్యవస్థలోని కుళ్ళును కడిగేయాలని బయటకు వచ్చాను. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూసి ట్రేడింగ్ అంటే ఏటీఎం మిషన్ అనుకుంటున్నారా? కాదండి, అది ఒక సుడిగుండం. స్ట్రాటజీల పేరుతో, కోర్సుల పేరుతో మీ అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకొని కొందరు మేధావులు కోట్లు గడిస్తుంటే ఇక్కడ మన బిడ్డల స్టూడెంట్స్ తమ జీవితాలను బలిస్తున్నారు. నేను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం మాటల్లో చెప్పలేను. డూ ఆర్ డై అయితే సాధించాలి, లేదంటే అంతమైపోవాలి అనే సిద్ధాంతంతో 3 ఏళ్ళు దీని వెనక పడ్డాను. నాట్ డెడ్ కాంట్ ట్రై, ఊపిరి ఉన్నంత వరకు వదిలే ప్రసక్తి లేదని ముందుగా నిలబడ్డాను. ఆ 3 ఏళ్ల ప్రయాణంలో నాకు అర్థమైంది ఒక్కటే: మనం వెతుకుతున్న సీక్రెట్ మార్కెట్లో లేదు, మన భయంలో ఉందని. నా కొడుకు కూడా అదే దారిలో వెళ్తుంటే వాడి కళ్ళల్లో ఉన్న ఆ నిస్సాయిత చూస్తుంటే గుండు తరుక్కుపోయేది. ఒక పక్క మార్కెట్ ఇచ్చే దెబ్బలు, మరోపక్క సమాజం ఇచ్చే అవమానాలు. ఈ నరకం ఏ స్ట్రాటజీ నేర్పదు. ఎవరో ఒకరు కారులో కూర్చొని లాభాలు చూపిస్తే అది ట్రేడింగ్ అనుకోకండి. వాళ్ళు మీకు ఇచ్చేది విషయం. వాళ్ళు మీకు ఇండికేటర్లు నేర్పుతారు, కానీ ఆ ఇండికేటర్లు ఫెయిల్ అయినప్పుడు మీ గుండె ఆగిపోయేంత భయం వేస్తుందే, ఆ భయాన్ని ఎలా ఆపాలో చెప్పరు. స్టూడెంట్స్ చదువుకోవాల్సిన వయసులో, కెరియర్ నిర్మించుకోవాల్సిన టైంలో తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును ఈ గ్రాఫ్స్ ముందు తగలేస్తున్నారు. ఎందుకు? ఎవరో చెప్పే షార్ట్ కట్స్ నమ్మి. ట్రేడింగ్లో షార్ట్ కట్స్ ఉండవండి. చార్ట్ రీడింగ్ అనేది ఒక తపస్సు. ఆ తపస్సు చేయకుండా కేవలం బట్టలను నొక్కితే డబ్బులు రావు, జీవితాలు నాశనం అవుతాయి. నిజం ఏమిటో తెలుసా? ట్రేడింగ్ చాలా సింపుల్, కానీ ఆ సింప్లిసిటీని ఒప్పుకోవడానికి మన ఈగో అడ్డు వస్తుంది. 10 ఇండికేటర్లు కాదు, ఖాళీ చార్ట్ మీద ధర ఎటు వెళ్తుందో చూడడం నేర్చుకోండి. లక్షల ప్రాఫిట్ కాదు, 10 రూపాయల లాస్ని భరించే ధైర్యం తెచ్చుకోండి. మార్కెట్ మిమ్మల్ని ఓడించదు, మీలోని అతి ఆశ మిమ్మల్ని ఓడిస్తుంది. నేను ఈ 3 ఏళ్లలో నేర్చుకున్నది ఇదే. ట్రేడింగ్ అంటే డబ్బులు సంపాదించడం కాదు, మనలోని భయాన్ని, ఆహాన్ని చంపుకోవడం. ఒక తండ్రిగా నా విన్నపం: తల్లిదండ్రులారా, మీ పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చుని ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళు ఒక వ్యసనంలో పడిపోతున్నారు. ట్రేడర్లరా, యూట్యూబ్ గురువుల మాటలు నమ్మి మీ జీవితాలని పణంగా పెట్టకండి. నేను పడ్డ బాధ, నా కొడుకు పడుతున్న ఆవేదన రేపు మీ ఇంట్లో ఉండకూడదు. ట్రేడింగ్ చేయండి, కానీ అది ఒక యుద్ధం అని తెలిసి చేయండి. ఆయుధాలు అంటే స్ట్రాటజీలు ముఖ్యం కాదు, ఆ యుద్ధంలో నిలబడే గుండె ధైర్యం ముఖ్యం. దయచేసి వాస్తవాన్ని గ్రహించండి. అనవసరమైన భ్రమలో బలి కావద్దు. ఈ వీడియో నా ఆవేదన మాత్రమే కాదు, మీ అందరినీ మేల్కొల్పే ఒక హెచ్చరిక.